అక్క ఎట్లా చూస్తారు ఇప్పుడు అధికార పార్టీని మించిపోయినట్టుగా ఉంది ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున అధికార పార్టీ ఉన్నంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ మేము చూడలే. అసలు ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకి మీ టీఆర్పీ పార్టీ ద్వారా? నా పేరు పటేల్ వనజ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు జరగబోయే ఈ సభ పాలక వర్గాలకు కూడా దడబుట్టించే విధంగా ఉందని మీరు మీడియానే చెప్తున్నారు. అంటే ఈ ఒక్క కొన్ని వందల సంవత్సరాలు ఈ కులాలు బానిసత్వంలో బతుకుతున్నాయి. కాబట్టి ఈ సమాజ నిర్మాణం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 80 సంవత్సరాల నుంచి కూడా ఇలా బీసీల బతుకులు రోజు రోజుకు దయనీయమైన స్థితికి చేరుకుంటున్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా కానీ వాళ్ళకు అధికారంలో వాటా లేదు. కాబట్టే ఇవాళ మన సభ ఎందుకు దడబుట్టియబోతుందంటే 78 ఏళ్ళ నుంచి ఈ దేశాన్ని మరి ఒక రెడ్లు ఎలుమలు అగ్రవర్ణాల వాళ్ళే పాలించుకుంటూ వచ్చిండ్రు. కాబట్టి దానికి ధీటుగా ఇవాళ మన మల్లన్న గారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఒక బీసీల రాజ్యాధికార కోసం ఇవాళ ఈ సమరబేరి సభ మరి భువనగిరిలో తలపెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా రేపటి రోజున అంటే 2029 ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసమే మరి ఈ సభ జరగబోతున్నది. ఇది మొదటి అడుగుగా మేము చెప్తున్నాం. భువనగిరిలోనే ఎందుకు పెట్టినామంటే ఎంతోమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, అట్లాగే మరి ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమం కావచ్చు, అంతకుముందు జరిగిన మరి దండకారణ్య ప్రాంతంలో మరి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఉద్యమాలు కావచ్చు, ఏదైనప్పటికీ ఈరోజు ఇన్ని ఉద్యమాలు జరిగినప్పుడు ఇంత చైతన్యం వచ్చినప్పటికి కూడా ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదు. కాబట్టే మరో ఉద్యమంగా ఈరోజు బీసీ ఉద్యమము ఇక్కడనే ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎంతోమంది అమరులు ఇక్కడ మరి ఈ చట్ట సభల ద్వారా అధికారానికి రావాలని సాంబశివుడు లాంటి వాళ్ళు మరి కొనపురి సాంబశివుడు, రాములన్న, అట్లాగే మారోజు వీరన్న, బెల్లి లలితక్క, ఇవాళ మా ప్రాంగణం పేరు కూడా బెల్లి లలితక్క అని పెట్టుకున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఈ సమాజం మరి ఈ పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు అధికారం రావాలని వాళ్ళు ఎంతో తపన పడ్డారు. దానికోసం ఎంతో త్యాగాలు చేసిర్రు వాళ్ళు. మరి బెల్లి లలితక్కనైతే ఎవ్వరు కూడా ఊహించరు. ఒక మహిళను 17 ముక్కలుగా నరికినరంటే అసలు ఈ రాజ్యం ఎలాంటిదో మనం ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి మొన్నటికి మొన్న దండకారణ్యంలో కూడా ఇలా కొట్లాడుతున్న వాళ్ళ మీద దారుణమైన మరి దాడులు కగారు పేరుతోటి ఇలా మావోయిస్టు ఉద్యమాన్ని కూడా అణచేసిండ్రు. ఎక్కడ కూడా మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. కాబట్టే ఇవాళ ఆ ప్రశ్నే ఒక ఆయుధంగా చేసుకున్న మా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇవాళ ఖచ్చితంగా బీసీలకు ఇన్ని సంవత్సరాలు ఈ బీసీలు ఏదైతే బానిసత్వంలో ఉన్నారో వాళ్ళ బానిస సంఖ్యలు తెంపడానికే ఇవాళ మేము ఇక్కడ ఈ సభ పెడుతున్నాము. ఖచ్చితంగా 2029 మా మల్లన్న గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీసీల రాజ్యాధికారం రాబోతుందనే ఒక సంకేతం ఇక్కడ నుంచి ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చినామని మీకు తెలియదు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే వస్తుంది. ఎందుకంటే అణచివేయబడి వీడు కాకుంటే వాడు, రెడ్డి పోతే వేలుమ, వెలువం పోతే రెడ్డి, లేకపోతే బాపనోడు ఇంకొకడు, అంతే తప్ప మా బీసీలు ఇప్పటి వరకు ఈ స్వాతంత్ర దేశంలో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. మరి ఇది ఎంత వివక్షత ఉన్నదో ఒకసారి మరి మా మీడియా మిత్రులు కూడా దీన్ని ఆలోచించి సమాజానికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ తరతరాల అణచివేతను అంతం చేయడానికే ఈ భువనగిరి సభ అనేది మేము ఇవాళ మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ మల్లన్న గారు డిక్లరేషన్ ఇవ్వబోతున్నాడు. రేపటి రోజున మరి బీసీల ఒక రాజ్యాధికార రణబేరి సభలు కూడా ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు పెట్టుకోబోతాం. ఖచ్చితంగా 2029 మాదే అని మరి మీకు తెలియజేస్తాం. ఎప్పుడైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడితే 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయన్నా, లేకపోతే 1 year అయితే ఎలక్షన్స్ ఉన్నాయో, ఇటువంటి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చూస్తారు భారీ బహిరంగ సభలు. ఎందుకు ఈ సందర్భంలో ఇంకా ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది, ఈ సందర్భంలో పెట్టి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ టీఆర్పీ? ఈ సందర్భంగానే ఎందుకు పెడుతున్నామంటే మరి ఎలక్షన్ల ముందే వస్తే ఏది జరగదు. ఇవాళ మనం ఎలక్షన్ల ముందు నుంచే కూడా ఈ ప్రోగ్రాం తీసుకోవాలి. కొత్త పార్టీ ఇది పుట్టి కూడా అంత 9 నెలలు కాలేదు. మా పార్టీ ఆవిర్భావం తర్వాత ఎక్కడ కూడా మేము పెద్ద సభ జరపలేదు. కాబట్టి ఇక్కడి నుంచే ఈ గడ్డ మీద నుంచే ఇక ఒక పోరాట గడ్డ, ఒక పౌరుషం గల్ల గడ్డ భువనగిరి అడ్డా మీద నుంచే మరి పోరాటాల గడ్డ నుంచే ఈ సభను నిర్వహించాలనేది మా పార్టీ నిర్ణయించింది. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రేపటి బీసీ చైతన్యం కోసము, బీసీల యొక్క బానిస సంఖ్యలను తెంచడం కోసమే ఈ సభ భువనగిరినే వేదిక చేసుకున్నాము. అమరవీరుల సాక్షిగా మారోజు వీరన్న సభ కూడా మేము వర్ధంతి సభ 4000 మందితోటి పెట్టినాము. ఇక్కడ కూడా లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు మా బీసీలు. బీసీలలో ఇంతకంటే ముందు ఎన్నడూ లేని విధంగా మరి ఇవాళ చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ
కూడా మా సభ కూడా ఎవ్వరు కూడా ఇంతవరకు పెట్టి ఉండరు. కానీ విని వెరగని విధంగా ఈ ఏర్పాట్లు కూడా మేము ఎందుకు చేసినామంటే ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించిన పాలకులు ఎవరైతున్నారో ఇవాళ బీసీలకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి ఇవాళ వాళ్ళకంటే ధీటుగా కూడా మేము రాజ్యాధికారానికి పోగలమనే ఒక మా 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 బలగాలకు మా బీసీలకు ఈ ధైర్యాన్ని నింపడం కోసమే మేము ఇలాంటి ఏర్పాట్లతోటి ముందుకొస్తున్నాం. ఇలాంటి ఇంకా కొన్ని వందల వేల మీటింగులు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడతామనేది తెలియజేస్తున్నాం. 2029లో లాస్ట్ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్స్ట్ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమా లేదంటే తిని మమ్మల్ని చావడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఇలా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాకనే కొంతకాలానికి ఒక ప్రకటన చేసిండ్రు. ఏదన్నా నిజంగా చేయాలంటే రెడ్లు ఎలమలు తప్ప మీ బీసీలకు శాత కాదనే స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. మీరు గమనించే ఉంటారు. ఇది దానికి ఛాలెంజ్ అనుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇలా పల్లె నుంచి పార్లమెంటు వరకు రాజ్యాధికారంలో ఒక్క బీసీకి కూడా స్థానం లేకుండా ఈ కొంతమందికి ఎంగిలి మెతుకులు వెదజల్లి ఇవాళ మా బీసీల యొక్క హక్కులనన్నింటినీ కూడా కాలరాస్తూ 60% ఉన్న బీసీలకు కనీసము ఏ లెక్క ప్రకారంగా కూడా ఆడ మనం లెక్కల లేని మనుషులుగా ఇవాళ చట్టసభల్లో మా బీసీలు ఉన్నారు. కాబట్టి ఆ లెక్క తేల్చడానికే ఇవాళ మా మల్లన్న గారు ఈ సభ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ నుంచి మేము మరి రేపటి దిశా నిర్దేశం తెలంగాణ భవిష్యత్ రాజకీయాల గురించి కూడా మల్లన్న గారు మరి ఒక ప్రకటన ముఖ్యమైన ఈ ప్రకటన కూడా చేయబోతున్నాడు ఇక్కడ నుంచి అని మీకు తెలియజేస్తున్నా. మీ పార్టీ ద్వారా బీసీ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బీసీ ప్రజల కోసమే ఇది పెట్టినాం మేము. బీసీ ప్రజలను మీరు ఐక్యం కావాలి, సంఘాలుగా కాదు. ఇవాళ మనము అందరం ఐక్యం అయ్యి ఒక పార్టీలో ఇవాళ మల్లన్న గారు ఏదైతే మన కోసం ఒక పార్టీ స్థాపించిండో మరి ఇవాళ సమాజంలో ఉన్న అన్ని వర్గాలను అట్టడుగు నుంచి అంటే ఇవాళ మనం చెప్పుకోవడానికి కూడా కొన్ని పేర్లు తెరవాయి. దొమ్మరోళ్ళు, ఎరకలోళ్ళు ఇట్లాంటి జాతులు అసలు అసెంబ్లీ వైపే చూడని జాతులు ఇవాళ 100 మంది కూడా మా వేదిక మీద మరి అలా రాబోతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ సభ నుంచి మేము మా ఐక్యతను చాటబోతున్నాము. ఇక్కడ చూపిస్తాం 100 కులాలు మేము ఐక్యమైనమని 100 సంఘాలు మరి ఇక్కడ మన వేదిక మీద ఇంకో ఒక గంట లోపల అందరు కూడా వస్తారు. సభ స్టార్ట్ అవుతుంది. మరి మీరు అవన్నీ కూడా చూస్తారని నేను తెలియజేస్తాను. మల్లన్న గారు భయంకరమైన నిజాలు కొన్ని లీకేజ్లు ఈ స్టేజ్ ద్వారా ఈ సభ ద్వారా చెప్పబోతున్నాను అడిగింది. అసలు అవి మల్లన్న నోట ఇంటేనే బాగుంటుంది, వనచక్క నోట కాదని మీకు తెలియజేస్తున్నా. లీక్ చేసినా చేయకున్నా అది మనం మాట్లాడాల్సింది కాదు. మల్లన్న ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడితేనే అది దానికో విలువ ఉంటుంది. కాబట్టి రేపు ఇప్పుడు ఒక 2 గంటల్లో మల్లన్న వస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఉంటాయి కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఉంటుంది, ఈ రాజ్యాన్ని దిగడానికి ఉంటుంది, తర్వాత మా బీసీలను చైతన్యం చేయడానికి ఉంటుంది, మా దిశ నిర్దేశం నిర్ణయించుకోవడానికి కూడా ఉంటుందని మీకు తెలియదు.